నమస్తే అండి. నేను మీ అమలాని. ఐఎమ్ లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు వంట క్యాబేజీతో కోఫ్తా కర్రీ. కోఫ్తా కర్రీకి కావాల్సినవి 2 కప్పులు క్యాబేజీ సన్నగా తరిగినవి తీసుకున్నాను నేను. 4 పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగాను. దానికి కావాల్సిన బియ్యం పిండి 2 స్పూన్లు, శనగపిండి ఒక 4 స్పూన్లు. కొద్దిగా కారం కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తగినంత ఉప్పండి. 2 కప్పులు క్యాబేజీని ఒక బౌల్లో వేసుకోవాలి. అందులోనే ముందుగా బియ్యం పిండి వేసుకోండి, తర్వాత శనగపిండి. కొద్దిగా కావాలనుకున్న వాళ్ళు కారం, నేను వేసుకుంటున్నాను కారం. ఉప్పు మటుకు లాస్ట్లో వేసుకోండి, నీరు వచ్చేస్తుంది. అప్పుడు మనకి పిండి ఎక్కువ పడుతుందండి, అందుకే చివరిగా వేసుకోండి. బియ్యం పిండి కూడా ఎక్కువ వేసుకుంటే గట్టిగా వస్తాయండి కోఫ్తాలు, అందుకు తక్కువ వేసుకోవాలి. ఆ బౌల్లో వేసుకున్నవన్నీ బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక మూకుడులో ఆయిల్ వేసుకొని ఈ కోఫ్తాలన్నీ లైట్గానే వేయించుకోవాలి. డీప్గా వేయించుకోకూడదండి. అవి గట్టిగా అయిపోతాయండి ఎక్కువ వేయించుకుంటే. అవి మళ్ళీ కూరలో వేసేటప్పుడు గట్టిగా ఉంటాయి. ఇప్పుడు గ్రేవీకి కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటాలు ఒక 2, ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ అండి, జీలకర్ర పొడి హాఫ్ స్పూను, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు నా దగ్గర లేదు, అందులో వేసి ఎలాగ గ్రైండ్ చేస్తాం కదా అని చెప్పి అందులో వేసాను. కావాలనుకుంటే జీడిపప్పులు, పంప్కిన్ సీడ్స్ నానబెట్టి పేస్ట్ చేసి వేసుకోవచ్చు. మా వాళ్ళకి అది నచ్చదండి, అందుకే వేసుకోవట్లేదు నేను. ఇవన్నీ మళ్ళీ ఒక మూకుడు పెట్టి ఒక ఆయిల్ 2 స్పూన్లు వేసి అందులో వేయించుకోవాలండి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అది వేగాక టమాటా ముక్కలు వేసి 2 బాగా మగ్గాక అల్లం వెల్లుల్లి వేసుకొని చల్లారాక మిక్స్ పట్టుకోవాలి. ఇంకో మూకుడు పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఉల్లి టమాటా పేస్ట్ని వేసుకోవాలి. అందులోనే హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అది బాగా ఉడికాక అందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఉడుకుతుంటే ఈ వేయించుకున్న చిన్న కోఫ్తాలు ఉన్నాయి కదండి, అవి అందులో వేసేసుకోవాలి. అది ఉడికాక దగ్గరగా అయిపోతుంది. ఎక్కువ ఉడికిస్తే దగ్గరగా అయిపోతుందండి, కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి. కొంచెం వాటర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఉంటే కొత్తిమీర వేసుకోండి, నా దగ్గర లేదు అందుకే వేసుకోలేదు. ఇంతేనండి, మీరు చేసుకోండి. బిర్యానీ, కొబ్బరి అన్నం, రోటీల్లోకి చాలా బాగుంటుంది. ఉంటానండి, మళ్ళీ ఇంకో వంటతో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.